గాజాపై ఇజ్రాయెల్ ఇప్పటికీ వైమానిక దాడులు చేస్తూనే ఉంది. 2023 అక్టోబర్లో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వేలాది మంది చనిపోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఇజ్రాయెల్ గాజాపై ఈ వైమానిక దాడులను చేస్తూనే ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇజ్రాయెల్ మరోసారి గాజాపై తాజాగా జరిపిన వైమానిక దాడుల దృశ్యాలు చూడండి. ఆ భవనంపై ఇజ్రాయెల్ ప్రయోగించిన మిసైల్ వచ్చి చూడండి ఒకసారి, అదిగో ఇంకొకసారి మళ్ళీ చూడండి, మరొక్కసారి చూడండి. ఆ సీసీ కెమెరాలో ఆ దృశ్యం రికార్డ్ అయింది. ఒక్కసారి సీసీ కెమెరాలో ఆ దృశ్యం తొలుత రికార్డ్ అవుతున్నప్పుడు అంతా సాఫీగానే ఉంది. ఆ పేలుడు దాడికి సీసీ కెమెరా కూడా రివర్స్ అయిపోయింది. చూడండి ఒకసారి, భవనం సైడ్గా కనిపిస్తోంది. 1 2 3 బ్లాస్ట్ అయింది. ఆ దెబ్బకి సీసీ కెమెరా కూడా అడ్డం తిరిగిపోయింది. మొత్తం అక్కడ భవనం, ఆ పక్కనున్న భవనం నేలమట్టమైన దృశ్యాలు చూస్తున్నారు. గాజాలో ఇప్పటికీ మారణహోమం కొనసాగుతూనే ఉంది. అమెరికా అంటూ ఉంది గాజాలో ఉన్న పౌరులను, సుమారు 10 లక్షల మంది పౌరులను లిబియాకు తరలించాలి అని అనుకుంటూ ఉన్నాం, లిబియాకు తరలించడానికి ప్లాన్ చేస్తున్నాము అని. ఇప్పటికే కొన్ని దేశాలు గాజాలో వైద్య సహాయాన్ని, ఆహార సహాయాన్ని అందించడానికి వస్తూ ఉంటే వాటిపై ఇజ్రాయెల్ ఆంక్షలు కూడా విధించింది. 2023 నుంచి వేలాది మందిని ఇజ్రాయెల్ గాజాలో హతమార్చింది. ఇప్పటికీ అక్కడ ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసింది, ఇజ్రాయెల్కి యుద్ధ సామాగ్రిని పంపించింది, ఆయుధాలను పంపించింది, హమాస్ను లేకుండా చేయాలి అని ప్రతినబూనింది. మొదటి బాక్స్లో మీరు చూడండి, అక్కడ సాధారణ ప్రజలు కూడా అక్కడ తిరుగుతూ ఉన్నారు. రెండవ బాక్స్లో దాడి జరుగుతూ ఉన్నప్పటి దృశ్యాలు. ప్రిసైషన్ స్ట్రైక్స్ ఇంకా గాజాపై ఇజ్రాయెల్ చేస్తూనే ఉంది. 2023 నుంచి ఈ స్ట్రైక్స్ కొనసాగిస్తూనే ఉంది. 2023లో హమాస్ ఇజ్రాయెల్లో జరిపిన మారణహోమానికి ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంది. ఇజ్రాయెల్లో ప్రవేశించి అప్పుడు హమాస్ పెద్ద ఎత్తున మారణహోమానికి పాల్పడింది. సుమారు 200 మందిని వాళ్ళు పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు, బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారు. సుమారు 1200కి పైగా జనాన్ని అప్పుడు చంపేశారు హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడిలో. ఇది అక్టోబర్లో, అప్పుడు 2023 అక్టోబర్లో ఈ దాడిని ప్రారంభించింది. 2023 అక్టోబర్ 8 నుంచే గాజాపై, హమాస్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికీ వేలాది మందిని చంపేసింది. రెండో బాక్స్లో ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు చూడండి ఒకసారి. మొత్తం గాజా అంతా నేలమట్టం అయిపోయింది. గాజాలో ఎక్కడ చూసినా ఇలా శిథిలమైపోయిన ఇల్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పట్లో గాజా అసలు తేరుకునే పరిస్థితే లేదు. గాజాలో మనిషి అన్నవాడు నివాసానికి యోగ్యం కాని పరిస్థితి గాజాలో కనిపిస్తూ ఉంది. అమెరికా ఇప్పుడు ఈ ఉద్రిక్తతలను కొంత సడలించాలి అనే ప్రయత్నం చేస్తున్నామంటూ కొన్ని కల్లిబిల్లు కబుర్లు చెప్తోంది. కానీ దీనికి అంతటికీ కారణం అమెరికా ఇజ్రాయెల్కు చేసిన సహాయం కూడా, కానీ ఇజ్రాయెల్పై హమాస్ చేసిన మారణహోమానికి కూడా ఇది కారణం. ఇజ్రాయెల్పై గాజా నుంచి హమాస్ చేసిన ఈ దాడికి ప్రతీకారంగా అప్పటి నుంచి గాజా స్ట్రిప్ను మొత్తం ధ్వంసం చేసింది. ఇప్పుడు గాజాలో ఆకలి కేకలు వినిపిస్తూ ఉన్నాయి. గాజాలో చిన్న చిన్న పిల్లలు ఎండిపోయిన డొక్కలతో కనిపిస్తూ ఉన్నారు. ఆకలి కేకలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. సరిగ్గా ఒక పూట కూడా వాళ్ళకి తినటానికి తిండి లేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఎవరైనా ఆహారాన్ని అక్కడికి సాయంగా అందించడానికి వెళ్తూ ఉంటే 1 నిమిషంలోనే అయిపోతుంది. కానీ దానిపై కూడా ఇజ్రాయెల్ ఆంక్షలు కూడా విధించింది. ఇప్పటికీ ఆ దాడులు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా చేసిన దాడి దృశ్యాలని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. యుద్ధం ఎంత భయానకంగా ఉంటుందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇజ్రాయెల్ గాజాపై ఇప్పటికీ ప్రతీకార దాడులు చేస్తూనే. దీనికి అంతటికీ కారణం హమాస్ ఇజ్రాయెల్పై ఒక్కసారిగా విరుచుకుపడి, ఇజ్రాయెల్ పశ్చిమ ప్రాంతం నుంచి, అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది, ఇజ్రాయెల్ పశ్చిమ ప్రాంతం నుంచి ఈ హమాస్ ఉగ్రవాదులు చొరబడి ఇజ్రాయెల్లో మారణహోమాన్ని సృష్టించారు. సుమారు 1200-1500 మందిని చంపేశారు. ఒక 200 మందిని తీసుకుని వెళ్ళి బందీలుగా పట్టుకున్నారు. అప్పటి నుంచి బందీలను విడిపించడానికి ఇజ్రాయెల్ డిమాండ్స్ పెడుతూనే ఉంది. కానీ హమాస్ మాత్రం దాడులను కొనసాగిస్తూనే. హమాస్కి ఇరాన్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇరాన్లో కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్కి కూడా దాడులు జరిగాయి. ఇది ఎటువైపు దారితీస్తుంది, ఏ దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అవుతాయనే ఒక భయం ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. అమెరికా పూర్తి సాయం ఇజ్రాయెల్కు చేస్తూనే ఉంది, ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఇప్పుడు కొంత ఉద్రిక్తతలను సడలించాలని అనుకుంటూనే ఉంది. లిబియాకు 10 లక్షల మంది
ఇజ్రాయెల్ పౌరులను తరలించాలని అనుకుంటూనే ఉంది. గాజాను తమ దత్తత తీసుకుని రాబోయే కొన్ని సంవత్సరాల్లో అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా మారుస్తామని అమెరికా చెబుతూనే ఉంది. కానీ గాజాలో మాత్రం పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఆకలి కేకలతోనే, రోగాలతోనే ప్రజలు చనిపోయే పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇంకా దాడులు చేస్తూనే ఉంది. తాజాగా చేస్తున్న దాడి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నది మనం పాకిస్తాన్పై ప్రయోగించినటువంటి దాడి. ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి, భారత్లో పాకిస్తాన్ మారణహోమాన్ని సృష్టిస్తే అందుకు ప్రతీకారంగా మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభిస్తే, దానికి మళ్ళీ ప్రతిచర్యగా పాకిస్తాన్ సైనిక చర్యను ప్రారంభిస్తే 2 రోజుల్లోనే మనం పాకిస్తాన్ని తొక్కిపెట్టిన ఆర్తీసాం. దీనికి వెంటనే అమెరికా కలగజేసుకుని శాంతి శాంతి అని అంటుంది. మరి అటు ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న దాడికి మాత్రం ఏకంగా 2-3 సంవత్సరాలుగా దాడులు కొనసాగుతూ ఉన్నా, అక్కడ విపరీతంగా ప్రజలు చనిపోతూ ఉన్నా, విపరీతమైన రక్తం అక్కడ రోడ్లపైన గాజాలో పారుతూ ఉన్న అమెరికా మాత్రం ఇప్పటికీ ఆయుధాలను సప్లై చేస్తూనే ఉంది. అక్కడ శాంతి గుర్తు రాలేదు. ఇక్కడ పాకిస్తాన్ విషయంలో మాత్రం IMF నుంచి నిధులను సమకూర్చింది. మళ్ళీ పాకిస్తాన్ బలమైన దేశం అంటూ అమెరికా చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కూడా మనం ఇక్కడ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇక గాజా దగ్గరికి వెళ్తే చూడండి ఒకసారి, గాజాలో చూడండి ఒకసారి, ఆ చిన్నపిల్లలు ఆకలి కేకలతో వాళ్ళు అలమటించిపోతున్నారు, ఎండిపోయిన డొక్కలతో అలమటించిపోతున్నారు. అప్పటి వరకు మసలిన వాళ్ళ ఇల్లు ఇప్పుడు మట్టి దిబ్బలుగా కనిపిస్తూ ఉంటే ఎటు వెళ్ళాలో తెలియక అలమటించిపోతున్నారు. ఎటువైపు నుంచి ఏ మిసైల్ వచ్చి తమపై పడుతుందో, ఏ క్షణం వాళ్ళ ఊపిరి ఆగిపోతుందో తెలియక వాళ్ళు బాధపడుతున్నారు. చిన్న పిల్లల తల్లులైతే అటు పాపం ఇవ్వటానికి వాళ్ళకి పాలు రాక, కనీసం వాళ్ళకి తినటానికి ఒక మెతుకు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి దయనీయమైన పరిస్థితులు ఇప్పుడు గాజాలో కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఇజ్రాయెల్ గాజాపై మిసైల్స్ను ప్రయోగిస్తూనే ఉంది. ఆ దృశ్యాలే అదిగో ఆ దృశ్యాలే తాజాగా జరిపిన దాడి దృశ్యాలు. రెండో బాక్స్లో శిథిలమైపోయిన ఇళ్ళు, అక్కడ చిన్న చిన్న పిల్లలు ఆ శిథిలమైపోయిన ఇళ్ల ముందే భయంతో వాళ్ళు నిలబడిన దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, గాజాలో సాధారణ పరిస్థితులు తీసుకుని రావడానికి అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ఇంకా మిసైల్స్ను ప్రయోగిస్తూనే ఉంది. ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది గాజా. ఇప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూనే ఉంది, మిసైల్ దాడులు చేస్తూనే ఉంది. ఏంటి అక్కడ పరిస్థితిని ఎలా చూడాలి? ఏంటంటే హమాస్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు పదే ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తుండటంతో మళ్ళీ ఆ దాడులు పెంచుతుంది. ఈసారి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని, ఈసారి మేము చేయబోయే దాడులు చాలా భయంకరంగా ఉంటాయి, పెద్ద సంబంధించినటువంటి మిజైల్స్ తో చాలా తీవ్రమైనటువంటి దాడి చేయబోతున్నామంటూ దాడి చేస్తా ఉన్నారు. ఈ మొత్తం దాడిలో చిన్న పిల్లలు చనిపోయారు, తర్వాత సామాన్య పౌరులు చనిపోయినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయినా కూడా దీన్ని వాళ్ళు ఆపేది లేదు అంటూ చెప్తా ఉన్నారు. పదే ఆయుధాలతో ఇజ్రాయెల్ పైన దాడులకు పాల్పడుతున్నటువంటి ఈ హమాస్ తీవ్రవాదుల పైన ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తా ఉంది. ఇరు దేశాల మధ్య సీజ్ఫైర్ ఒప్పందం కుదిరి ఎవరిపైన ఎవరు దాడి చేసుకోకుండా అనేటువంటిది అది కొన్ని రోజులు మాత్రమే కొనసాగింది. ఇది అమెరికా దీనికి సంబంధించిన ప్రకటన చేసిన తర్వాత. కానీ దక్షిణ గాజాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఖాన్ యూనిస్, తర్వాత టెల్ అవీవ్ ప్రాంతాల్లో భీకర దాడులను ప్రారంభించింది. దాంట్లో వైమానిక దాడులు, ఎయిర్ స్ట్రైక్ ద్వారా పెద్ద ఎత్తున మిసైల్స్ ను ప్రయోగించడం జరిగింది. దీంట్లో కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఆకలితో అలమటిస్తా ఉన్నటువంటి విజువల్స్ కూడా కొన్ని బయటకు వస్తా ఉన్నాయి. ఎందుకంటే